ఫెంటాస్టిక్. లెనిన్ పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మంచి సింగబుల్ సాంగ్స్ అన్ని కూడా మంచి హాంటింగ్ ట్యూన్స్. వచ్చే ఇంకో 2-3 పాటలు కూడా చాలా బాగుంటాయి లెనిన్ లో. సో ఆల్ సాంగ్స్ అంటే నేను ఎప్పుడు నమ్ముతా అంటే స్క్రిప్ట్ చాలా బాగుందంటే పాటలు డెఫినెట్గా దానికి బాగా కుదురుతాయని నేను చాలా నమ్ముతాను దాంట్లో. సో ఈ సినిమాకి ఇప్పుడు నేను చేసే అన్ని సినిమాలు లైక్ మేము చెప్పిన లైనప్లో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్. ఐ కెన్ గివ్ యూ రైట్ వర్డ్ ఇప్పుడే. సో అన్ని చాలా అంటే ఇంకా వాళ్ళ సైజులు పట్టుకుని అది ఎంత చేస్తుందో నాకు తెలియదు కానీ బట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ గోల్డ్ ఫర్ మై. ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ వచ్చే పాటలు కానీ అన్ని చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంటే ఇప్పుడు బడ్జెట్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయ్యో నేను మనీ పర్సనే కాదండి, నేను సాటిస్ఫాక్టరీ పర్సన్. నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, నా జాబ్ ఇట్ షుడ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే స్క్రిప్ట్ నచ్చితే చేస్తారు అంతే. దట్స్ ఇట్. అంతే అంతే కదా. అంతే. సో అండ్ ఐ వన్స్ అగైన్ రియల్లీ అప్రిషియేట్ లెనిన్ పెద్ద హిట్ అవుతుందన్న టాక్ బయట కూడా ఉంది. దానికి మీ వైపు నుంచి సపోర్ట్ సాంగ్స్ రూపంలో ఇచ్చినందుకు అండ్ ఐఎమ్ రియల్లీ. నిజంగా అఖిల్ చాలా నలిగాడు ఈ సినిమాలో పాపం. చాలా కష్టపడ్డాడు, అసలు నిజంగా చాలా కష్టపడ్డాడు. అఖిల్కి డెఫినెట్గా పెద్ద హిట్ రావాలని మేము అందరం చాలా ప్రే చేసుకుంటున్నాం. నా తమ్ముడు లాగా అతను, బికాస్ వీ ఆల్ ప్లే క్రికెట్. ఐ అండర్స్టాండ్ ఇన్ సో మచ్ చాలా వెరీ జెన్యూన్ హార్ట్ అఖిల్ది. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ షుడ్ గివ్ హిమ్ లాట్స్ ఆఫ్. లేదు బాగా మంచి రగ్గడ్ గా రస్టిక్ గా మ్యాన్లీగా మ్యాస్కులిన్ గా ఉన్నాడు ఈ సినిమా. అదే చాలా కష్టపడ్డాడు. డెఫినెట్ గా చాలా మంచి పేరు వస్తుంది తనకి. సార్ తమన్ గారు, మీ అన్ని బ్లాక్ బస్టర్స్ మాస్ పూనకాలు వచ్చేటట్టుగా మీ మ్యూజిక్ ఉంటుంది. మరోవైపు ఏమో బాక్సులు బద్దలవుతున్నాయి, సౌండ్ బాక్సులు కూడా ఇదవుతున్నాయి. తర్వాత గుండెల్లో కూడా దడ అంటుంది యూత్కి. కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పడతారు. అంటే అంత సౌండ్ మీరు దాంట్లో చూపించడానికి కారణం ఏంటి? ప్లెజెంట్గా ఉండే ఏదన్నా మళ్ళీ మీ నుంచి ఆశించవచ్చా? అంటే సినిమా పట్టి ఇప్పుడు కంటిన్యూస్గా ఫైట్లు ఉంటే మ్యూజిక్ కూడా హెవీగా ఉంటుంది. స్క్రిప్ట్ పట్టండి, అక్కడ వాళ్ళు కొట్టి చేస్తుంటే నేను కొట్టాలి, అదంతే ప్రాబ్లం. సో వాట్ ఈస్ ఫిల్మ్ స్పీకింగ్ ఐ హ్యావ్ టు డూ. అక్కడ వాళ్ళు ప్రేమించుకుంటే నేను ప్రేమించినట్టే కొడతాను. అక్కడ వాళ్ళకు ప్రేమిస్తే నేను కొట్టు చేసేలా కొట్టను. సో నాకు కూడా నేను కూడా అన్ని వెరైటీలు అని ఆలోచిస్తున్నాను. ఇది స్పీకర్లు పేలడం అంటే నాకు అర్థం కావట్లేదు. మేబీ అది నేను కొంచెం ఆలోచించాలి, అది ఎందుకు జరుగుతుంది అని. ఒకసారి నేను దాని గురించి కొంచెం ఆలోచించాను.